జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈ యొక్క సంవత్సరం ఉగాది సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం. జ్యేష్ఠ నక్షత్రం వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా, ఏ విషయంలో సక్సెస్ ఉంది, ఏ విషయంలో ఇబ్బంది ఉందంటే జ్యేష్ఠ నక్షత్రం వారికి నెగిటివ్ అనే ఫలితాలు కనపడుతున్నాయి. ఏ నెగిటివ్ ఫలితాలు ఉన్నాయంటే చిన్న విషయానికి పెద్ద విషయానికి కొంత చికాకులు ఏర్పడే అవకాశం, వృత్తి విషయంలో చికాకులు ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఏ పని అనుకున్న జరగకపోవడం కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. నూతన ప్రయత్నాలు ఏదైనా చేద్దాం అన్నా కూడా చేసుకోండి, మంచి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉంటే వ్యవసాయ సంబంధించిన వారికి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. పనికి సంబంధించినంత వరకు ఏదైనా పనిముట్లు కానీ ఏదైనా చేసుకున్నా కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తి విషయాల్లో నియమానికి బాగుండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. సమానం సక్సెస్తో పాటు వృత్తి విషయాల్లో ఒక నేమ్ అండ్ ఫేమ్ బాగుండే అవకాశం, మంచి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని చేయండి. ఈ నక్షత్రం వారికి ఈ టైం చాలా పాజిటివ్గా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. నూతనంగా ఒక పని విషయంలో మాత్రం ఇంతవరకు రాని క్లారిటీ ఈ నక్షత్రం వారికి ఈ సంవత్సరం వచ్చే అవకాశం కలిగి ఉంటారు. విద్యార్థులకు విద్య పరీక్షలు కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. విద్య విషయంలో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది, లేకపోతే ఉత్తీర్ణ శాతం తగ్గే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నక్షత్రం వారికి కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. నూతన ఉద్యోగాలు, ఉద్యోగపరంగా సక్సెస్ రావడానికి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఏ పని అనుకున్నా, ఏ చేద్దాం అనుకున్నా కూడా కళ్ళు మూసుకొని చేయండి. సంవత్సరం బాగుండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఆగస్టు, అక్టోబర్, నవంబర్ నెలలు బాగుండే అవకాశం, అంటే సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఫిబ్రవరి కాడి నుంచి కొంత అనుకూలంగా కనపడుతున్నాం, అంటే 2021 ఫిబ్రవరి కాడి నుంచి కొంచెం అనుకూలంగా కల్పిస్తున్నాం. చిన్న విషయాలు కానీ పెద్ద విషయాలు కానీ గందరగోళం లేకుండా సక్సెస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. నూతనంగా గృహాలు, గృహ సంతోషాలు మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. కష్టాన్ని తగ్గ ప్రతిఫలం వచ్చే అవకాశం, మంచి డెవలప్మెంట్ ఉండి వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు ఏ కార్యక్రమం చేద్దామన్నా, ఏం చేద్దామన్నా కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్తో సక్సెస్ రావడానికి, అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. నూతనంగా నిర్మాణ సంతోషాల్లో మంచి అనుకూలంగా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత ఏ పని అనుకున్నా కూడా ఈ నక్షత్రం వారికి ఈ టైం కొంత పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం ఈ నక్షత్రం వారికి ఈ సంవత్సరం జ్యేష్ఠ నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత వ్యవసాయం అండ్ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం కొంత ఆశాజనక ఫలితాలు లేకపోగా నిరాశాజనకమైన ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. భాగస్వామి నుంచి వచ్చే తలకాయ నొప్పులు ఎక్కువగా ఫేస్ చేయాల్సింది. వ్యాపార పరంగా భాగస్వామి నుంచి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. భార్యాభర్త దృష్టిలో కూడా కొంత గందరగోళ పరిస్థితులు, ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. కొత్తగా ఏ పని చేయాలన్నా, చేద్దాం అనుకున్నా కూడా డెవలప్మెంట్, సక్సెస్, అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, రైజింగ్ ఇవ్వడానికి, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఈ నక్షత్రం వారు ఏ పని అనుకున్నా, ఏ చేద్దాం అనుకున్నా కూడా కాస్త జాగ్రత్తలు పాటించాల్సిన టైము, జాగ్రత్తలు పాటించాల్సి వస్తే అక్టోబర్లో కొంత చికాకులు, సగం నుంచి ఇబ్బంది ఉండే ఎక్కువ ఉంది. తర్వాత సెప్టెంబర్, ఆగస్టులో కూడా కొంత డిస్టర్బెన్స్ ఉన్నాయి. ఈ రెండింటిలో కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఎక్కువ దక్షిణామూర్తిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.